పాకిస్తాన్కు తాలిబాన్లు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆఫ్ఘన్తో పెట్టుకుంటే మాడి మసైపోవడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఏ కాబూల్ నుంచో ఈ వార్నింగ్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ పాకిస్తాన్ బద్ధ శత్రువు భారత్ గడ్డపై ఢిల్లీ అడ్డాలో కూర్చుని మరీ తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పాకిస్తాన్ను హెచ్చరించారు. తమకు భారత్ అండగా ఉంది, పాక్ దమ్ముంటే ఇప్పుడురా చూసుకుందామంటూ సవాల్ విసిరాడు. తమతో పెట్టుకున్న బ్రిటిషర్స్, సోవియట్స్, అమెరికన్స్ ఏమయ్యారో తెలుసుకోమంటూ ముత్తాఖీ చురకలంటించాడు. పాకిస్తాన్కు ఇక నుంచి అసలు సినిమా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు. అసలు తాలిబాన్లకు భారత్ ఎందుకు ఆతిథ్యం ఇచ్చింది? పాకిస్తాన్కు తాలిబాన్లు చుక్కలు చూపించడం ఖాయమా? ఆఫ్ఘాన్ విషయంలో పాక్ పన్నుతున్న కుట్రలేంటి? లెట్స్ వాచ్ దిస్. భారత్ గడ్డపై నుంచి తాలిబాన్ల వార్నింగ్ ఎవరికి? పాకిస్తాన్ ఆదేశిస్తే తాలిబాన్లు తాట తీస్తారా? భారత్తో తాలిబాన్లు కలిస్తే పాక్కు చుక్కలేనా? తెలుగు సినిమాలో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలితిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏయ్ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలీరా ఈ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సినిమా రిలీజ్ కు ముందు ఈ డైలాగ్ లో ఓ సునామీని సృష్టించింది. ఇప్పుడు పాకిస్తాన్ కు తాలిబాన్లు కూడా ఇదే డైలాగ్ చెప్తున్నారు. నెత్తి మీద తలపాగా చుట్టుకొని గడ్డం తువ్వుతూ చేతిలో గన్ పట్టుకొని పాత తాలిబాన్ ఏయ్ తాలిబాన్ అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ తాలిబాన్ అనుకున్నారా? తాలిబాన్ రా అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటిస్తున్నాడు. భారత్తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ముత్తాకి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్పై నేరుగా అటాక్కు దిగాడు. అమెరికా, నాటో వంటి విదేశీ శక్తులను టార్గెట్ చేశాడు. తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్, టీటీపీకి కాబుల్ స్వర్గధామంగా మారిందన్న ఆరోపణలను ముత్తాకి ఖండించాడు. అసలు టీటీపీ మద్దతు ఇస్తున్నట్లు ఆధారాలు ఏమిటో చూపించమని పాకిస్తాన్ను డిమాండ్ చేశాడు. తమ ప్రభుత్వం ఏ గ్రూపులకు మద్దతు ఇవ్వదని తాలిబాన్ మంత్రి తేల్చి చెప్పాడు. తాలిబాన్ల సహనాన్ని పరీక్షించొద్దంటూ పాకిస్తాన్కు ముత్తాకి వార్నింగ్ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ పెట్టుకుంటే ఏం జరుగుతుందో రష్యాను, అమెరికా దేశాలను అడగాలని ముత్తాకి చురకలంటించాడు. సోవియట్ సేవలు 1979 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకుంది. అప్పటి నుంచి సోవియట్ సేవలను ముజాహిద్దీన్తో కలిసి తాలిబాన్లు హడలెత్తించారు. అప్పట్లో సోవియట్ సేవలు శక్తివంతమైనవి. అత్యాధునిక ఆయుధాలు ఆ సేవల వద్ద ఉన్నాయి. అయినా తాలిబాన్లను అణిచివేయలేకపోయాయి. చివరికి 1989లో సోవియట్ సేవలు ఆఫ్ఘాన్ను విడిచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఆఫ్ఘాన్లో తాలిబాన్ల పాలన మొదలైంది. అయితే అమెరికాలో ట్విన్ టవర్స్ పై 2001 సెప్టెంబర్ 11న ఆల్ ఖైదా దాడి చేసింది. ఆల్ ఖైదాతో సహా పలు ఉగ్రవాద సంస్థలకు తాలిబాన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని అమెరికా ఆరోపించింది. నాటో దళాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్పై 2001 అక్టోబర్లో అమెరికా దాడికి దిగింది. అదే ఏడాది డిసెంబర్ నాటికి కాబూల్ నుంచి తాలిబాన్లను అమెరికా సేనలు తరిమికొట్టాయి. కానీ తాలిబాన్లు మాత్రం పారిపోయి సైలెంట్గా ఉండలేదు. నాటి నుంచి అమెరికా దళాలను టార్గెట్ చేశాయి. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కో ప్రాంతాన్ని తాలిబాన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. చివరికి 2021 ఆగస్టు 15న ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. దీంతో అమెరికా సైన్యం అక్కడి నుంచి పారిపోయింది. సుమారు 2 దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలు తిష్టవేసినా తాలిబాన్లను మాత్రం అంతం చేయలేకపోయింది. నిజానికి అప్పట్లో తాలిబాన్లకు పాకిస్తానే అండగా నిలిచింది. పాకిస్తాన్ ఆడించినట్లు తాలిబాన్లు ఆడారు. తాలిబాన్లు అడ్డు పెట్టుకుని అమెరికాను పాక్ ఓ ఆట ఆడుకుంది. ఉగ్రవాదులను అంతానికి సహకరిస్తామని అమెరికాకు పాక్ మాయమాటలు చెప్పింది. పాకిస్తాన్ వేసిన వలలో అమెరికా పడింది. ఉగ్రవాదులను పాకిస్తాన్ అంతం చేయలేదు. అమెరికా కూడా లాడెన్ను హతమార్చి తమ ప్రతీకారం తీరిందని సంతోషపడింది. సో తాలిబాన్లు దశాబ్దాల పోరాటంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలను దేశం నుంచి తాలిబాన్లు తరిమేశారు. ఈ విషయాన్నే తాలిబాన్ల మంత్రి ప్రస్తావిస్తున్నాడు. తమతో పెట్టుకుంటే అమెరికా, సోవియట్ సేనలే నిలబడలేదని ముత్తాకి గుర్తు చేస్తున్నాడు. పాకిస్తాన్ ఒకవేళ తమతో పెట్టుకుంటే ఆ 2 దేశాల సేనలకు పట్టినగతే పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు పాకిస్తాన్ ఆ దేశాలను అనుసరించడానికి తాలిబాన్లు సిద్ధంగా లేరని ముత్తాకి స్పష్టం చేశాడు. అంటే తాము పాత తాలిబాన్లు కాదని స్పష్టంగా తేల్చి చెబుతున్నాడు. తమపై అజమాయిషీ చేయాలని చూస్తే ఖబర్దార్ అంటున్నాడు. పాకిస్తాన్ నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆఫ్ఘాన్ క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులపై ముత్తాకి స్పందించాడు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలుగా తెలిపాడు. తాలిబాన్లను దారికి తెచ్చుకునేందుకు పాకిస్తాన్ ఎలాంటి కుట్రలను పన్నుతున్నదో అమీర్ ఖాన్ ముత్తాకి మీడియాకు తెలిపాడు. పాకిస్తాన్లో ప్రస్తుతం 80,000 మందికి పైగా ఆఫ్ఘాన్ శరణార్థులు ఉన్నారు. ఆ శరణార్థులను పాకిస్తాన్ ఆయుధంగా మార్చుకుంటుందని ఆరోపించాడు. వారి ద్వారా తాలిబాన్లపై రాజకీయంగా ఒత్తిడి చేసేందుకు యత్నిస్తున్నట్టు ముత్తాకి మండిపడ్డాడు.
నిజానికి ఎన్నాళ్ళు పాకిస్తాన్ ఏది చెప్తే అదే రైట్ అనేవారు తాలిబాన్లు. ఈ క్రమంలోనే గతంలో భారత్కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదులకు తాలిబాన్లు మద్దతిచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్కు తాలిబాన్లు వ్యతిరేకంగా మారిపోయారు. కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు ముత్తాకి స్వయంగా కాల్ చేశారు. భారత్తో తాలిబాన్లు బాయ్ బాయ్ అంటున్నారు. భారత్ సైతం పాకిస్తాన్, అమెరికా తరహాలో బెదిరింపులకు దిగడం లేదు, దౌత్యానికి యత్నిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, స్వతంత్రాన్ని భారత్ గౌరవిస్తుంది. ఇది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఇటీవల తాలిబాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడు. బగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా కోసమే ఇప్పుడు తాలిబాన్లపై ఒత్తిడి తెస్తుంది. తాలిబాన్లు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారంటూ రచ్చ చేస్తుంది. అంటే గతంలో ఉగ్రవాదం అంతం పేరిట ఆఫ్ఘాన్పై అమెరికా దురాక్రమణకు దిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కల్పించేందుకు పాకిస్తాన్ యత్నిస్తుంది. అందుకే తాలిబాన్లు అప్రమత్తమయ్యారు. ముందే భారత్, రష్యా వంటి శక్తివంతమైన దేశాలతో జట్టు కడుతున్నారు. ఆఫ్ఘన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే తాలిబాన్లకు తాము మద్దతిస్తామని భారత్ ప్రకటించింది. ఇదంతా పక్కన పెడితే అసలు తాలిబాన్లకు భారత్ ఎందుకు ఆతిథ్యం ఇస్తుంది అన్న చర్చ జోరుగా సాగుతుంది. నిజానికి తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించడం లేదు. అలాంటప్పుడు ఎందుకు తాలిబాన్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుందన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ మెదులుతుంది. అయితే 1990లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోలేదు. పర్వత ప్రాంతాలు తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉండేవి. ఈసారి మాత్రం ఆఫ్ఘన్ మొత్తం తాలిబాన్ల కంట్రోల్లోకి వచ్చింది. ఈసారి తాలిబాన్లలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పు దేశీయంగా కాదు, విదేశీ విధానంలో మాత్రమే తాలిబాన్లు మారిపోయారు. 1990లో తాలిబాన్లు పూర్తిగా పాకిస్తాన్ పైనే ఆధారపడ్డారు. ప్రపంచంతో పరిచయానికి తాలిబాన్లకు అప్పుడు ఉన్న ఒకే ఒక అవకాశం పాకిస్తాన్ మాత్రమే. కానీ ఇప్పుడు తాలిబాన్లకు పాకిస్తాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. టీటీపీకి తాలిబాన్లు మద్దతిస్తున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 2 ఏళ్లుగా పరస్పరం కాల్పులకు దిగుతున్నాయి. 2024 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్లో పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. దీంతో అప్పటి నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ అంశంపై తాజాగా తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి స్పందించారు. తమకు భారత్తో సన్నిహిత సంబంధాలను ఎలా కోరుకుంటున్నామో పాక్తో కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నామని ముత్తాకి తెలిపారు. కానీ ఈ సంబంధాలు 2 వైపుల నుంచి ఉండాలని ముత్తాకి చెప్పాడు. ఒకవేళ తమ సహనాన్ని పరీక్షిస్తే ఏం జరుగుతుందో బ్రిటిషర్లు, సోవియట్స్, అమెరికన్లు లేదంటే నాటో సైన్యాన్ని అడగాలని ముత్తాకి తేల్చి చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్తో గేమ్స్ ఆడితే ఏమవుతుందో వాళ్లే చెప్తారని పాకిస్తాన్కు తాలిబాన్ మంత్రి చురకలంటించాడు. సో పాకిస్తాన్, ఆఫ్ఘన్ సంబంధాలు చెడిపోయాయి. సహజంగా శత్రువు మిత్రుడవుతారు. ఈ క్రమంలోనే భారత్కు తాలిబాన్లు దగ్గరవుతున్నారు. కాబూల్లో పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ ఛాన్స్ దొరికింది. తాలిబాన్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి ఇదొకటే కారణం కాదు. సెంట్రల్ ఆసియాకు భారత్ వెళ్లాలంటే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత కీలకమైనది. ఇవే కాకుండా భారత్కు ఆఫ్ఘన్తో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆఫ్ఘన్తో భారత్ సంబంధాలను కోరుకుంటుంది. క్రమంలోనే తాలిబాన్లకు ఆతిథ్యం ఇస్తుంది.